మనం హైదరాబాద్లో ఉన్న డాక్టర్స్లో మీలాంటి వాళ్ళు ఒక 5-6 మంది ఉంటారు. అంటే హైదరాబాద్ యొక్క వైద్య స్థాయిని పెంచిన వారు. ముఖ్యంగా కిడ్నీ విషయంలో చాలా వరకు పాడయ్యేదాకా ఎక్కువ లక్షణాలు తెలియకపోవడమో లేదా మనం ప్రారంభంలో గుర్తించకపోవడం ఇది పెద్ద సమస్యను తీసుకొస్తుంది. యాక్చువల్గా 2 కిడ్నీలు సహజంగా నార్మల్గా పనిచేస్తుంటే ఒక నార్మల్ పర్సన్ క్రియాటిన్ అనేది 1కి 2కి మధ్యలో డిఫరెన్స్ ఈజ్ 50% ఆఫ్ లాస్. ముఖ్యంగా ఈ హైపర్ టెన్షన్ బీపీ సాధారణంగా ఈ మధ్య చిన్న వయసులోనే చాలా మందికి వస్తుంది, యంగ్ ఏజ్లో. దానికి కిడ్నీ డిసీజులకి ఏంటి సంబంధం? ఇప్పుడు దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రాసెస్ కాల్డ్ సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్. అంటే ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్న వారికి కిడ్నీ దాకా రాకుండా ఉండాలంటే మీరు ఏమైనా సూచన చేస్తారు? 100 మంది డయాబెటిక్స్ ఉన్నారనుకోండి, అందరి కిడ్నీ ఫెయిల్ అవుతుందా? కాదే, ఓన్లీ కొంతమందికే ఫెయిల్ అవుతుంది. కొంతమంది 20 పాస్ అవుతుంది అంటే దట్ ఈస్ ఇండికేటర్ డయాబెటీస్ వల్ల కిడ్నీ చెడిపోవడానికి ఫస్ట్ నిదర్శనం అదే. మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ రాను రాను విపరీతంగా పెరిగిపోతున్నాయి. సో దీనిని నివారించడానికి మనం ఏం చేయాలి? చాలా మందిలో ఈ ఆలోచన ఉంటుంది, నేను డర్టీ బాత్రూమ్ని యూజ్ చేస్తే నాకు ఇన్ఫెక్షన్ వస్తుందని. అలా రాదండి. ఇన్ఫెక్షన్ అనేది 20 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు మధ్యలో ఉన్న లేడీస్లో ఎప్పుడన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది మగవారిలో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, అది వేరే. అదే చిన్నపిల్లల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాని ద్వారా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుందా? ఆ యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చిన్నపిల్లల్లో రాదండి. వచ్చింది మనం యూరిన్ ఇన్ఫెక్షన్ నిర్ధారించామని. ఇప్పుడు సాధారణంగా వేడిగా ఉన్న ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి అంటున్నారు. సో మనం కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉన్నప్పుడు సో ఇది వేడి ప్రాంతమే. పబ్లిక్లో మనకు నానుడిగా ఏముంది, నీళ్ళు ఎక్కువ తాగితే మంచిది. అది ఎక్కడ చెప్పలేదండి. నీళ్ళు తక్కువ తాగొద్దన్నారు కానీ నీళ్ళు ఎక్కువ తాగితే మంచిది అని చెప్పలేదు. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఎక్కువ తాగి రోజుకు 6 లీటర్లు 7 లీటర్లు 8 లీటర్లు తాగి నీళ్ళు ఎంత తాగాలండి? 2 లీటర్లు తాగితే చాలా, 3 లీటర్లు తాగితే చాలా. అలా కాదు, ఇది ఇట్స్ నాట్ ఇట్. మీరు అంటే ఇప్పుడు దప్పికని బట్టి వాటర్ తాగాల లేదా ఇప్పుడు మనం మూత్రం కలర్ని బట్టి తాగాల? డార్క్ ఎల్లో వచ్చిందంటే మనకే అర్థమైపోతుంది బాబు. అయితే డాక్టర్ గారు, అంటే నేను ఈ మధ్య ఈ డయాలసిస్ వార్డును చూశాను. ఉదయ విధారకమైన సన్నివేశం అక్కడ. చాలామంది అసలు బతుకున్నందుకు కూడా బాధపడ్డ సందర్భాలు కొంతమంది పేషెంట్ల దగ్గరికి వెళ్ళి విన్నాను. కనీసం నేను కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు డయాలసిస్ చేసి వాటి సర్వైవల్ అనేది ఇంకా ప్రొలాంగ్ చేస్తాను. చాలా వాటిల్లో అది లేదు కదండి. లివర్లో లేదు, హార్ట్లో లేదు, లంగ్స్లో లేదు. 25 ఏళ్ల ముందు సత్య కిడ్నీ సెంటర్లో నేను ఉన్నప్పుడు జగిత్యాల్లో పాము కాటికి అక్కడ వాడికి డయాలిసిస్ అవసరం పడితే రాత్రికి రాత్రి వాడు ఒక కారు మాట్లాడుకొని అక్కడి నుంచి హైదరాబాద్ వరకు రావాలి డయాలిసిస్ చేసుకోవడానికి. ఈరోజు జగిత్యాల్లో ఆ రోజు రాత్రి డయాలిసిస్ చేసే క్యాపబిలిటీ మనకు. మనం ప్రతిదాన్ని వెళ్ళినప్పుడు ప్రారంభంలో గుర్తించడానికి ప్రివెంటివ్ టెస్టులు కావాలి. ఏ ఇయర్ నుంచి చేయించుకుంటే బాగుంటుంది, ఏమేమి టెస్టులు చేయించుకోవాలి? ప్రతి ఒక్కరు వచ్చేసి కిడ్నీ గురించి ఏం చేయాలంట. ఇప్పుడు హార్ట్ డాక్టర్ పోయారు అనుకో, హార్ట్ గురించి ఏం చేయాలంట. లివర్ డాక్టర్ పోతే లివర్ గురించి ఏం చేయాలి, ఇలా ఆలోచించుకోవాలి. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిని క్లాస్ రూమ్లో గుండెపోటు అసలు అబ్నార్మల్ డెత్ జరుగుతున్నాయి కదా. సో అది ఒక రకమైన ప్యానిక్ క్రియేట్ చేస్తాను. ఒకప్పుడు జరిగేటివేమో మనకు తెలియదేమో, బట్ ఈ మధ్య ప్రతిదీ మనకు తెలిసిపోవడం అనేది జరుగుతూ ఉంది. ప్రాబబ్లీ వీఆర్ బ్లేమింగ్ కోవిడ్, సమ్టైమ్స్ కోవిడ్ వ్యాక్సిన్, సమ్టైమ్స్ స్ట్రెస్, ఎవ్రీథింగ్ ఎక్సెట్రా. సో ఈ కిడ్నీకి సంబంధించి కూడా మీరేమన్నా అంటే ఇలాంటి టెస్టులు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే మనం ప్రారంభంలో గుర్తించడం ద్వారా లేదా ఆరోగ్యం సూచికను మనం మెరుగుపరచవచ్చని సూచిస్తారా? ఒకటి బ్లడ్ షుగర్, ఒకటి సీరం క్రియాటినిన్, ఒకటి యూరిన్ ఎగ్జామినేషన్. అంటే ఆహార అలవాట్లు కానీ జీవనశైలి కానీ కిడ్నీల మీద ఏమైనా ప్రభావం చూస్తుంది? ఆహార అలవాట్లలో స్పెసిఫిక్గా నేను చెప్పలేను, బట్ బేసిక్గా ఏంటంటే సర్టన్ థింగ్స్ ఐ డోంట్ నో. ఈ జిమ్లో కొంచెం మజిల్స్ పెంచాలని వే ప్రోటీన్స్ అనేది అది సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎక్కడో మనకు తెలియదు. దెర్ ఆర్ సమ్ పీపుల్ హు కమ్ విత్ కిడ్నీ డ్యామేజ్ విత్ దట్. ఎక్కువ మందికి అవసరం ఉన్న వాళ్ళకి కిడ్నీలు దొరకట్లేదు. దీనికి మనం ఏమైనా చేయగలమా? సో దీని సూచన అంటే దీనికి బేసిక్గా ఏంటంటే జబ్బులు అనేది ఎక్కువైనా నేను చెప్పాను చూసారా. మీకు వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు ఎన్నో కేసులు చూసుంటారు. 1-2 కేసుల గురించి మాట్లాడండి. చాలామంది అనుకుంటారు చాలా కష్టమైన కేసు గుర్తుంటుందని చూసారా. కాదండి, యాక్చువల్ డాక్టర్స్లో తప్పు చేసిన కేసు గుర్తుంటుంది. షేర్ చేసుకోలేం కానీ 1994 మన పేషెంట్ పేరు అన్నపూర్ణ. ఒక పెద్ద కిడ్నీ ట్యూమర్, డిఫికల్ట్ సర్జరీ, ఎక్సలెంట్లీ డన్, పంపించేసాను, అయిపోయింది. 2.5 ఏళ్ల తర్వాత మన మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. ఆమె రాగానే వచ్చి నన్ను, అసలు నీ వల్లే నాకు ఇంత జరిగింది, నేను ఆ రోజే చెప్పాను నాకు ఆపరేషన్ చేయొద్దని.